రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే పాలన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాల విభజన చేస్తున్నామని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చెప్పి చేయటం జరిగింది. కానీ పాలనా సౌలభ్యం కోసం కాదు, ఆయనకు అనుకూలంగా ఆయనకు తోచినట్లుగా జిల్లాల్ని చేయడం అనేది జరిగింది. దానికి ఉదాహరణనే మన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాను విభజన చేయదలుచుకుంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కంప్లీట్గా కూడా నిజామాబాద్ జిల్లాకు రావాలి. ఎందుకంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి కామారెడ్డికి పోవాలంటే దాదాపు ఒకరోజు పోవడానికి, అదే రకంగా రాత్రి 12-1 గంటలు వాళ్ళు ఆడ పని చేసుకొని ముగించుకొని రావాలంటే సమయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే నిజామాబాద్ జిల్లాలో కనుక ఉంటే వాళ్ళు ఉదయం వచ్చి పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికో సాయంత్రానికో వాళ్ళ ఇంటికి గమ్యానికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది, ఇవాళ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే కలెక్టరేట్లు కూడా కడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్లన్నింటినీ కూడా ప్రజలకు దూరంగా